బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు గ్రౌండ్లో గట్టిగా తిరిగిరు. వాళ్ళ వంతు ప్రయత్నం చేసిరు, గట్టిగా ప్రచారం చేసిరు. వార్డులు ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కి సుక్కలు చూపించినాయి. వార్డులకు సంబంధించిన వ్యవహారంలో వార్డులు భారీ ఎత్తున బీఆర్ఎస్ గెలిచిరు, బీఆర్ఎస్ సత్తా చూపించారు. కాంగ్రెస్ టెన్షన్ పడ్డరు. పొద్దున్నే లేచి రిజల్ట్ చూస్తే వార్డులలో మొత్తం ఏడ చూసినా బీఆర్ఎస్ ఖాతా తెరుచుకుంటూ వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు అన్నం కూడా తినలే, అంత ఘోరమైన పరిస్థితి వచ్చింది. పొద్దుగాల వార్డులలో మాత్రం కొంత కేటీఆర్ హవా కనబడ్డది. కానీ మున్సిపాలిటీకి సంబంధించిన సీట్లు, కార్పొరేషన్ సంబంధించిన సీట్లు బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గ్రౌండ్లో తిరిగిండ్రు, కేటీఆర్ తిరిగిండు, హరీష్ రావు తిరిగిండు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జిల్లా స్థాయి లీడర్లు, నియోజకవర్గ స్థాయి లీడర్లు తిని తాగి ఇంటికాడ పండుకున్నారు. గంతే. గ్రౌండ్లో గట్టిగా తిరగలేకపోయినారేమో అనిపించింది. ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. రైతు భరోసా ఇయ్యలేదని, మహిళలకు 2500 ఇయ్యలేదని, పెన్షన్లు ఇయ్యలేదని, కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇయ్యలేదని, 500 రూపాయల పంట బోనస్ ఇయ్యలేదని చెప్పి రకరకాలుగా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నది. తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యలేదని ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత ఉంది. వ్యతిరేకత ఉన్నా సరే ప్రభుత్వానికి అనుకూలంగా రిజల్ట్స్ వస్తున్నాయి అంటే కారణం బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్లో తిరుగుతలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలలో ఎన్ని అప్పులు చేసిండు, రేవంత్ రెడ్డి ఏం అభివృద్ధి చేసిండు, అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏం అభివృద్ధి జరిగింది, ఇది జనాలకు చెప్పాలి కదా. జనాలకు ఏమొస్తున్నాయి, ఏమొత్తలేవు, జనాలకు ఎట్లా నష్టం జరుగుతున్నది, జనాలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, ఇదంతా కూడా చెప్పాలి కదా. ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు పొద్దుగాల లేస్తే సోషల్ మీడియాకు పరిమితం అయిపోయారు తప్ప గ్రౌండ్లో తిరిగే పరిస్థితి లేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అటర్ ఫ్లాప్ కావడానికి గల కారణం ఏంది? గ్రౌండ్లో తిరగకుండానే కారణం కదా. ఇప్పుడు కేటీఆర్ కష్టపడ్డాడు, హరీష్ రావు కష్టపడ్డాడు, వీళ్ళే కష్టపడితే అయిపోదు. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా గ్రౌండ్లో కష్టపడాలి.